ఇటీవల బేల మండలంలో ఆదివాసీ మహిళ మృతికి రిమ్స్ అధికారులు వైద్యుల నిర్లక్ష్యం అన్న వార్తతో ఎంత మాత్రం నిజం లేదని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. బుధవారం రిమ్స్లోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ప్రజల సేవ కోసమే ఉన్నామని, అత్యవసరంగా 24 గంటలు సేవలు అందిస్తున్నామన్నారు. ఈ నెల 6న చేరిన పేషెంట్కు అన్ని వైద్య సేవలు అందించినట్లుగా చెప్పారు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చేయలేదని, వైద్య సేవలు అందించలేదన్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రిమ్స్ సేవలపై ఎలాంటి సందేహాలున్నా తనను సంప్రదించాలని, అంతేగాని అబద్ధాలు మాత్రం రాయకూడదని కోరారు. ఈ నిన్న మొన్న ఈ 2-3 డేస్లలో ప్రెస్లలో చూస్తూ ఉన్నాం. రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యంతో గిరిజన మేళ మృతి అని ఒక స్టేట్మెంట్ వచ్చింది. మేము రిమ్స్ డాక్టర్లు అందరము, ఆల్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, నేను కావచ్చు, ఎనీ టైం మేము ప్రజల సేవకే ఉన్నాం. నేనైతే మీరు చూస్తూనే ఉన్నారు. 24 గంటలు ఏ టైం ఫోన్ వచ్చినా, ఎప్పుడు వచ్చినా పరిగెత్తి సర్వీస్ ఇస్తున్నాం. 6వ తేదీ నాడు ఒక గిరిజన మహిళ టీకం పోతుపోయిన ఆమె 6 నుంచి అడ్మిట్ అయింది. ఇమ్మీడియట్గా మా డాక్టర్లు చూసి అందరూ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పీజీస్ అని చూసి 6th నాడు ఆమెకు 6th నాడు అడ్మిట్ అయితే 7th నాడు సిటీ స్కాన్ చేశారు. రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 11th నాడు మా ప్రొఫెసర్ రేడియో కళ్యాణి గారు 11th నాడు ఎంఆర్ఐ చేశారు. 50-60 డయాగ్నోస్ అయింది. బట్ ఆ కాంట్రాస్ట్ ఇంజెక్షన్ తోటి ఇంకా మనం ఎంఆర్ఐ తీస్తే ఆమెకి ఏమైనా బ్రెయిన్లో ప్రాబ్లం ఉందా, ఏమైనా స్పైన్లో ప్రాబ్లం ఉందా, ఏమైనా ట్యూబర్కులోసిస్ ఉందా, గ్రానులో అని తెలుసు అని చెప్పి మా ప్రొఫెసర్ రేడియాలజీ కళ్యాణి గారు రాశారు. సో అది కూడా చూశాను. చూసిన తర్వాత నేను కూడా ఆ ఇంజెక్షన్ తెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇంజెక్షన్ తెప్పించాను కాంట్రాస్టు. సో మధ్యలో బీసీ బంద్ ఉండడం వల్ల, దీపావళి పండుగ ఉండడం వల్ల 2 days లేట్ అయింది. ఆ మధ్యలోనే దుష్టశక్తి ఎవరో నాకు తెలియదు, దుష్టశక్తి వచ్చి పేషెంట్ డిశ్చార్జ్ వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమిటంటే పేషెంట్ డిశ్చార్జ్, మేము డాక్టర్ డిశ్చార్జ్ మేము చేయలేదు. మేము సేవ చేయడానికే రిమ్స్లో ఉన్నాము. 24 hours మా డాక్టర్ కావచ్చు, నేను కావచ్చు, మా స్టాఫ్ కావచ్చు, మా ఆర్ఎంఓ, మా డిప్యూటీ మెడికల్ సూపర్ నరేంద్ర గారు, దీపక్ పుస్తర్ గారు కావచ్చు, వీఆర్ డూయింగ్ సర్వీసెస్. సో నేను చెప్పేది అంటే మేము ట్రీట్మెంట్ చేయడానికి ఉన్నాం. ఏ డాక్టర్ కూడా ఏ పేషెంట్ చావాలని కోరుకోరు. కానీ పేపర్లో ఏంటంటే వైద్యం అందాక రిమ్స్ వైద్య నిర్లక్ష్యంతో గిరిజన మేళ మృతి. దయచేసి దీన్ని ఖండిస్తున్నా. ఇది అబద్ధం. మా కేసు షీట్లు అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఏ రోజు ఏం చేశారు మా డాక్టర్లు ప్రతిదీ ఉన్నాయి. మా సీనియర్ ప్రొఫెసర్ కళ్యాణి గారు ఆయన తెలుసు, సీనియర్ తానది గారు తెలుసు. ఈ కేసుని న్యూరో సర్జన్ విజయమోహన్ చూశారు. అన్ని రకాలు ఉన్నాయి. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ పేషెంట్ ఏదైతే గిరిజన మేళ మృతి అని రాశారో అదైతే అబద్ధం. నేను